ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఐటీ చేసి ఇటీవల ఒకసారి అనిపిస్తుంది, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు పోరాడిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంటే ఓసారి రాజకీయ నాయకులు అనుకుంటాం, మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. అలాంటి బ్రహ్మాండమైన స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో తెలుగు వన్ డిజిటల్ ప్రయాణం, ఈరోజు 400 ఛానల్స్ మొత్తం. ఇప్పుడే చెప్పాడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగు వన్ ఉంటుంది. నేను గర్వపడుతున్నా, గర్విస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు రవిశంకర్ యొక్క కృషిని, పట్టుదలని, ప్రతిభని, అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక విజన్ పెట్టుకుంటే నా విజన్కి ప్యారలల్గా ఇంకొక విజన్ తయారు చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ తయారు చేసుకున్నాడు. ఆ ఎంపైర్లో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.